మాల్దీవులు భారత్ మధ్య నెలకొన్న దౌత్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. రెండు దేశాల మధ్య మాటల యుద్ధం, ఘర్షణ వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మాల్దీవుల్లో ఉన్న భారత సైన్యం వెళ్లిపోవాలని ఆ దేశ అధ్యక్షుడు మొయిజ్జు కోరారు. దీంతో మే 10లోపు సైనిక సిబ్బందిని వెనక్కి రప్పించుకునేందుకు భారత్ అంగీకారం తెలిపింది. ఇటీవల భారత్ సైన్యాలను ఉపసంహరించుకోవాలి అన్న మాల్దీవుల అధ్యక్షుడు మొయిజ్జు చైనా సైనిక నావను కూడా తమ పోర్టులో ఆగేందుకు అనుమతించారు. దీంతో మొయిజ్జు చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో మాల్దీవులకు భారత్ బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతోంది. మాల్దీవుల అధ్యక్షుడు వ్యవహరిస్తున్న తీరుతో భారత్ అప్రమత్తమైంది. మొయిజ్జు చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉండడంతో ఇండియన్ కోస్ట్ గార్డ్స్ లక్షద్వీప్లో స్థావరాన్ని మరింత బలోపేతం చేస్తోంది. హిందూ మహాసముద్రం ప్రాంతంలో 2004 నుంచి భారత్ తన స్థావరాలను ఏర్పాటు చేస్తోంది. తాజాగా లక్షద్వీప్లోని ఆండ్రోత్ ఐలాండ్లో ఇండియన్ కోస్ట్ గార్డ్స్ కొత్త జెట్టీని నిర్మిస్తోంది. ఈ ప్రాంతంలో భారీ నౌకలను నిలపడంతో పాటు శత్రు దేశాల నౌకలపై ఓ కన్నేసుంచేందుకు వీలు కల్పించనుంది. అంతేగాక మినీకాయ్ సమీపంలో ఎయిర్ ఎన్క్లేవ్ ను నిర్మించాలని ఇండియన్ కోస్ట్ గార్డ్ భావిస్తోంది. రాడార్లు, భారీ షిప్లతో పాటు తీర ప్రాంత రక్షణ కోసం మౌలిక సదుపాయాలను మినీకాయ్లో ఏర్పాటు చేయనుంది. అరేబియా సముద్రంలో దేశ రక్షణ కోసం మినీకాయ్లో ఐఎన్ఎస్ జటాయు అనే నావికా స్థావరాన్ని ప్రారంభించనున్నారు. అంతేగాక పర్యాటకంగానూ లక్షద్వీప్ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. భారత్పై మాల్దీవుల అధ్యక్షుడు మొయిజ్జు నోరు పారేసుకోవడంతో అక్కడ పర్యాటకం పూర్తిగా దెబ్బతింది. దీంతో సొంత దేశంలోనూ మొయిజ్జుకు వ్యతిరేకత వస్తోంది. భారత్తో వ్యవహరిస్తున్న తీరుని మార్చుకోవాల్సిందిగా ఆయనపై ఒత్తిడి పెరుగుతోంది.